మేయర్ ఎన్నికల్లో గెలుపు ఓటములతో వైసీపీకి సంబంధం లేదు. కానీ టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ భయపడుతోంది కాబట్టే కార్పొరేటర్లను క్యాంపులకైతే తరలిస్తోందన్నారు. టీచర్ అయ్యుండి పక్క పార్టీ కార్పొరేటర్లను గుంజుకుపోయిన నారాయణ పిల్లలకు కూడా అలాంటి పాఠాలే బోధిస్తున్నాడేమో అని కూడా ఎద్దేవా చేశారు. నారాయణ చీఫ్ పాలిటిక్స్ ని ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా బుద్ధి చెప్పారని విమర్శించారు. నిజంగా వైసీపీకి సంబంధించి 54 మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే. యాజ్ ఆన్ రికార్డ్గా తీసుకుంటే ఎవరు కూడా, ఎందుకంటే ఇందాక కూడా ఒక ప్రెస్లో రూరల్కి సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్లని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పాడు. అసలు టీడీపీకి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు? టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే 0. 54 మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా? ఆన్ రికార్డ్గా తీసుకుంటే 54 మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లుగా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు. మా నాయకులు అందరూ కూడా 18వ తారీఖున మేయర్ని దించే కార్యక్రమం, నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు. దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పారు. మేయర్ మా పార్టీకి సంబంధించిన మేయర్ కాదు. అంటే మా పార్టీ అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ని తెలుగుదేశం కార్పొరేటర్లని ఏ విధంగా చెప్పుకుంటున్నారో, వైసీపీలో గెలిచినప్పటికీ కూడా ఆమె వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసింది. కాబట్టి మా నిర్ణయం